ప్రభునందు ప్రియులైన మీ అందరకు యేసయ్య పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినపు ఆరాధనలో వాక్య ధ్యానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ 55వ కీర్తన 4వ వచనం నుంచి 8వ వచనం వరకు ఈ మాటలు మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మాటలు నేను చదువుతున్నాను. చూడండి. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గోవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాల్ని సుడిగాల్ని తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అనుకొంటిని. అలాగే ఇదే అధ్యాయంలో 17వ వచనం లేక 16వ వచనాన్ని చదువుదాం. అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. దేవుని మాటలు గ్రహించడానికి హృదయాలు సిద్ధం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహిమగల రాజా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ జూన్ మాసంలో 2వ వారము మీ సన్నిధిలో మేము సమకూడి ఆరాధించడానికి చేసిన కృపకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘంలో ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డ పట్ల, మా బంధువులలో, శ్రేయోభిలాషుల్లో, స్నేహితుల్లో ప్రతి వారిని సురక్షితంగా క్షేమంగా ఉంచి మేలు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను స్తుతిస్తూ నీ సన్నిధిలోనికి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ నీ గుమ్మంలోనికి ప్రవేశించడానికి కృప చూపించారు తండ్రి. నీకు స్తోత్రం. పాడుకున్నాం, ఆరాధించాం, నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు. ఈ సమయంలో నీ వాక్కు చెంతకు వస్తున్నాం. దర్శించండి, మాతో మీరు మాట్లాడండి. మరొకసారి నీ మాటల చేత మా హృదయాలను తెప్పరిల్లా చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులైన మీ అందరకు యేసయ్య పేరట మరొకసారి నా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో జీవితంలో, బ్రతుకులో ప్రతివారు ఎదుర్కొంటున్నటువంటి 2 సంగతులు, వాటికి విరుగుడును గూర్చిన 3 విషయాలు మీకు గుర్తు చేస్తాను. మనం చదువుకున్న ఈ మాటల్లో దావీదు భక్తుని యొక్క హృదయ స్థితి వ్యక్తపరచబడి ఉంది. దావీదు అంటేనే దేవునికి చాలా ఇష్టడని, దేవుని నామాన్ని మహిమపరిచే బలమున్నవాడని, భక్తిపరుడని, శక్తివంతుడని, దేవుని చేత బలంగా వాడబడ్డవాడని చాలా సంగతులు మనం గుర్తు చేసుకుంటాం. అంత భక్తిపడిన దావీదే ఇలా చెప్తున్నాడు, నా గుండె నాలో వేదన పడుచున్నది అని. నెంబర్ 1, దావీదులో ఏముంది? వేదన ఉంది. 2, మరణ భయము నాలో పుట్టుచున్నది. ఏ భయం? చచ్చిపోతానేమో అన్న భయం దావీదుకు ఉంది. దిగులు వణుకు నాకు కలుగుచున్నవి. చావు భయం ఉన్నప్పుడు దిగులు ఉంటుంది, వణుకు ఉంటుంది. మహాభయము నన్ను ముంచివేసింది. ఏ భయం? సింపుల్గా చెప్తే ఇక్కడ భయం ఉంది అని గుర్తు చేసుకోవాలి. దావీదుకి ఏముంది? భయం ఉంది. ఆ భయములో ఎలా అనుకుంటున్నాడు, ఆహా, గువ్వలే నాకు రెక్కలున్నాయళ్ళ నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే, త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాల్ని సుడిగాల్ని తప్పించుకుని అరణ్యములో నివసించియుందునే అంటున్నాడు. మీకు అర్థమైతే భయం వచ్చినప్పుడు మనం చేసే పనులకు, మాట్లాడే మాటలకు సరైన లాజిక్ ఉండదు. కంగారులో, కలవరంతో ఏం చేస్తామో తెలియదు. భయములో మనం చేసే పనులు, మాట్లాడే మాటలు చాలా కలవరాన్ని కలిగిస్తాయి. కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాం, కృంగిన స్థితిలోకి వెళ్ళిపోతాం, డిప్రెషన్ అంటాం. ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులమై చేష్టలు ఉడిగిపోయి అలాగే స్థానువులాగా రాయిలాగా మారిపోతూ ఉంటాం.
దావీదుకే ఈ సంగతి తప్పలేదంటే ఇక బ్రతుకులో ప్రతి మనుషుడు ఇలాంటి ఎదుర్కొంటాడని అర్థం. ఒకటి భయము, రెండు కృంగుదల, ఫియర్ అండ్ డిప్రెషన్. ఈ రెండు మనుషుల జీవితాల్లో ఉంటాయి. ఎప్పుడోకప్పుడు ఎంత గొప్పవాడైనా వీటి గుండా వెళ్ళాల్సిందే. ఎప్పుడోకప్పుడు ఎంత గొప్పవాడైనా వీటి గుండా వెళ్ళాల్సిందే. భయము తప్పదు, కృంగిపోవడం తప్పదు. మనం వాడుకగా చెప్పుకుంటాం, ఏనుగులాంటి మనిషి అండి, ఎలా అయిపోయాడు, ఏనుగులాగా అయిపోయాడు. సింహంలా తిరిగేవాడండి పాపం, ఈరోజు మనుషుల్లో ఉండలేకపోతున్నాడు. ఏంటి కారణం? భయానికి కారణం ఏంటి, కృంగిపోయిన దానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. మన భయానికి దేవుడు కారణం కాదు. ఎందుకని 365 సార్లు కంటే ఎక్కువ బైబిల్లో భయపడకు అని ఉందని భక్తులు చెప్తారు. నేను ఎప్పుడు లెక్క పెట్టలేదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, భయపడకు. భయపడకు అని దేవుడు చెప్తున్నాడంటే దేవుడే భయానికి కారణం కాదు కదా. అంతేకాదు, ఆయన కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. దేవునికి స్తోత్రం. పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడైన వాక్యం చెప్తుంది. ఆయన రివైవ్ చేస్తాడు, రిస్టోర్ చేస్తాడు. ఆయన వల్ల కృంగుదల రాదు. మరి కారణం ఎవరు? ఈ రెండు సంగతులకు కారణం ఎవరో అర్థం కావాలంటే మనం 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సులువుగా మీకు అర్థం కావడం కోసం బైబిల్లో 3 వ్యక్తులు దేవుడు వారికి వేసిన ప్రశ్నలు, లేక దైవజనుడు వేసిన ప్రశ్నలు మీకు గుర్తు చేస్తాను. ఈ ప్రశ్నలకు మనకు అర్థం తెలిస్తే, సమాధానం తెలిస్తే మన భయము పోద్ది, మన కృంగుదల పోద్ది. ఎప్పుడూ మనకు భయం వేస్తే కారణం ఎవరినో చూపిస్తాం, కృంగిపోతే కారణం ఎవరినో చూపిస్తాం. ఫలానా వాళ్ళ వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని సులువుగా ప్రక్క వాళ్ళ మీద నెట్టేసే ప్రయత్నం చేస్తాం. కానీ కారణం ఎవరు? మనమే. ఈ సంగతి మనకు అర్థం కావాలి. నేను వరుసగా జ్ఞాపకం చేస్తాను. మొదటిగా దేవుడు ఆది పితరుడైనటువంటి మొదటి మనుషుడైనటువంటి ఆదామును ఓ ప్రశ్న అడిగాడు. ఆదాము ఆ స్థితికి కారణం ఏంటో, ఆదామును అప్పటి స్థితికి కారణం ఏంటో ఆ ప్రశ్న సమాధానమే మనకు గుర్తు చేస్తుంది. 3వ అధ్యాయం ఆదికాండం. మొదటి ప్రశ్న ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావా? నేను చాలు చాలు చాలు. మొదటి ప్రశ్న ఏంటి? ఆదామా నువ్వెక్కడున్నావు? ఇది ప్రశ్న. ఆదామా నువ్వెక్కడున్నావు? ఎక్కడున్నావు అనే ప్రశ్నకు సమాధానం ఆదామే కాదు, మనం కూడా చెప్పాలి. ఆదాము ఎక్కడున్నాడు అప్పుడు? ఆదాము అంటాడు, ఎక్కడున్నావు అనగానే ఆదాము ఇలా చెప్తున్నాడు, అందుకతను నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటేనే గనుక భయపడి దాగుకొంటిన నేను. ఆదామా ఎక్కడా అన్నాడు దేవుడు. ఎందుకంటే ప్రతిరోజు ఏదోను తోటలోనికి ఆదాము దగ్గరకు దేవుడు వచ్చేవాడు. ఆదామా అని పిలవగానే ఆదాము అవ్వమ్మ ఎదురుగుంటా పరిగెత్తుకెళ్ళి దేవునితో కూర్చొని దేవునితో మాట్లాడి, తోటలో ఇలా ఉంది ప్రభా, ఈ చెట్టు ఇలా కాసింది ప్రభా, ఈ పండు ఇంత బాగుంది ప్రభా, ఈ జంతువు ఇలా నాకు లోబడింది ప్రభా అని ఇప్పుడు దేవునితో ముచ్చట్లాడేవారు, దేవుణ్ణి చూసేవారు. అలాంటిది ఆ రోజు తోటలోనికి దేవుడు రాగానే దేవుడు వస్తున్న శబ్దం విని చెట్టు చాటుకు పోయి దాక్కున్నాడు. ఆదాములోకి ఏమొచ్చింది? భయం వచ్చింది. దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నువ్వెక్కడా? ఆదాము చెప్తున్నాడు, అయ్యా భయం వేసిందయ్యా, నీ స్వరం విన్నప్పుడు నేను భయపడ్డానయ్యా, అందుకు చెట్టు చాటుకు పోయానయ్యా. తండ్రిని కదా, ఇన్ని రోజులు నా దగ్గర సంతోషంగా పరిగెత్తుకొచ్చాను, నువ్వు ఇప్పుడెందుకు దాక్కున్నావు, ఇప్పుడెందుకు భయపడ్డావు అంటే, నాకు బట్టలు లేవయ్యా, దిగంబరిగా ఉన్నానయ్యా, దిశమూల కనబడుతుందేమో అని భయం వేసిందయ్యా. ఎవడు చెప్పాడు దిశమూల ఉందని నీకు? ఇన్ని రోజులు నేను ఇవాళ ఎందుకు వచ్చింది? నేను వద్దన్న దాన్ని నువ్వు తిన్నావా అని అడిగాడు. ఇప్పుడు వినండి, ఆదాము భయానికి కారణం ఏంటి? దేవుడు వద్దన్నది చేశాడు. సింపుల్ లాజిక్. ఈరోజు చిన్న కుటుంబమో పెద్ద కుటుంబమో భక్తులు ఆరంభమో బలంగా ఉన్నవాళ్ళు భయపడుతున్నారంటే కారణం ఏంటి? మీరు చెప్పింది, దేవుడు చెప్పింది వద్దన్నది చేశారని అర్థం.
సింపుల్ లాజిక్. నీ భయానికి కారణం ఎవరు? అప్పులు ఎక్కువైపోయాయండి, అప్పులు ఎక్కువైపోయా. అయితే వద్దన్న చేసావా? దేవుడు ఏం చెప్పాడు? కష్టపడు, సంపాదించు కదా. ఎవడు ఖాళీ చేతులతో ఉండకూడదు, ఊరకనే ఉండకూడదు, ఊరికే అన్నం తినకూడదు. ప్రతివాడు కష్టపడి తన అన్నాన్ని సంపాదించుకోవాలి. సంపాదించుకున్న దానిలో నీ సంపాదన ఎంతో అంతకు తగ్గ ఖర్చు చేయాలి. ఇప్పుడు వద్దన్న చేయడం అంటే అర్థం ఏంటి? 10 రూపాయలు సంపాదించి 15 రూపాయలు ఖర్చు పెట్టడం. అది కూడా ఆహారము కాని దానికోసం నీ డబ్బులు ఎందుకు ఖర్చు పెడతావు? దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయాన్ని మీరు చూస్తే, మనుషుని యొక్క జీవితంలో ఈరోజున్న పరిస్థితికి కారణం, మనుషుని యొక్క బ్రతుకులలో కలవరానికి కారణం, దుఃఖానికి కారణం, భయానికి కారణం ఏంటో లేఖనము చెప్తుంది. 2వ వచనం చదవండి. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు, తృప్తి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు ఖర్చు చేస్తారు? 2 ప్రశ్నలు. వద్దన్నది చేయడం అంటే అర్థం ఏంటి? నీకు ఆహారము కాని దానికోసం ఎందుకు మీ డబ్బులు ఇస్తున్నారు? నువ్వు కడుపుకు తినేదానికోసం ఖర్చు పెడితే తప్పులేదు. ఎంత తింటాం? ఈరోజు ఏదైనా ఒక పదార్థం తింటే మళ్ళా కొద్ది రోజుల వరకు తినాలనిపించదు, అవునా? అంటే దానివల్ల మనకేముంది? తృప్తి ఉంది. వాళ్ళు మంచి బిర్యానీ తిన్నామండి, రోజు బిర్యానీ తినే పిచ్చోళ్ళు ఉంటే తప్ప మరలా 10 రోజులు 15 రోజులు బిర్యానీ పెట్టినా వద్దంటాం. మేమైతే 6 నెలలకో 10 నెలలకో ఒకసారి సరదాగా 2 మెతుకులు తింటాం. రోజు బిర్యానీ ఉంటుంది మాకు, కానీ తినం. ఎందుకంటే చాలిక. ఏమండి? ఆహారము కానిది రోజు కావాలనిపిస్తుంది. సిగరెట్లు ఉన్నాయనుకోండి, ఒకటి కాల్చగానే ఇంకోటి మళ్ళీ ముట్టించాలి. కొంతమంది సైన్స్ స్మోకర్స్ అది ఆరకముందే దాన్ని ఇంకోటి ముట్టిస్తూ ఉంటారు. ఆ డబ్బా ఎంత ఖరీదు ఉంటుందో నాకు తెలియదు, రోజుకి ఎన్ని డబ్బాలు కాలుస్తారో తెలియదు, దానివల్ల సంపాదన ఏమైపోతుందో తెలియదు. అది ఆహారమా? కాదు. త్రాగేవాళ్ళు ఉన్నారు, 24 గంటలు త్రాగుతూనే ఉంటారు కొంతమంది, నాన్ స్టాప్గా తాగుతూనే ఉంటారు కొంతమంది, సంపాదించిన దానిలో ఎక్కువ దానికే పోసేస్తూ ఉంటారు కొంతమంది. ఇంకా మన గవర్నమెంట్లో అయితే ఊరిలోకి రాకుండానే ఊరు ముందే కొట్టెట్టేసి తాగేసి లోపల పోరా నాశనం అయిపోమని. అర్థమవుతుందా? కొన్ని దేశాల్లో త్రాగాలంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఎవడు పడితే తాగితే అరెస్ట్ చేసేస్తారు. తాగడానికి ఇది నాకు చాలా సంపాదన ఉంది, చాలా డబ్బులు ఉన్నాయి, నాకు మంచి పరువు ఉంది, నాకు కుటుంబం ఉంది, సరదాగా అప్పుడప్పుడు నేను తాగాలి, నాకు పర్మిషన్ ఇవ్వమని గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టి ఫీజు కడితే వాడికి ఇస్తాడు లైసెన్స్. అమ్మడానికి లైసెన్స్ కాదండి, తాగడానికి లైసెన్స్. వాడే తాగాలి, ఎవడన్నా తాగితే అరెస్ట్ చేస్తారు. మనకేంటి? నువ్వు నాశనం అయిపోయినా పర్లా, నీ భార్య చింపురుగొడ్లు కట్టుకున్నా పర్లా, నీ పిల్లలు రోగాలతో ఉన్నా పర్లా, నువ్వు మాత్రం శుభ్రంగా తాగేసి తిరగాలి. ఎందుకంటే దానివల్ల నీకు తృప్తి కలగదు, ఆహారము కాదు. ఏ కుటుంబంలో అయినా దుర్వ్యసనాలు ఉన్నాయనుకోండి, కొందరు జూదం ఆడుతూ ఉంటారు. ఈ మధ్యలో ఫోనుల్లో ఆటలాడి డబ్బులు బెట్టింగ్ కాసి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఆన్లైన్ గేమ్స్ అని వచ్చాయి, ఆడిస్తే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నారు. లక్షలు కోట్లు అప్పులు అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లులు అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆస్తులు పోగొట్టుకో. ఆహారమా? కాదు. తృప్తి కలుగుతుందా? కాదు. పోతన కొలది గెలిచేద్దాం. ఇంతకుముందు ఎవడో పేకాట ఆడేవాడు, అది కూడా ఊరుకు దూరంగా ఏ చెట్లలోనో ఏ తుప్పల్లోకి పోయి ఆడుతూ ఉంటే ఆయన పెద్ద పేకాటగాడు రానివారు. అలా ఒకలో ఇద్దరు ఉండేవారు ఆస్తులు పోగొట్టినప్పుడు. మ్యాక్సిమము చదువుకున్న వాళ్ళలో, ఉద్యోగాలు చేసే వాళ్ళలో 100కి 70 మంది ఈ ఆన్లైన్ జూదం ఆడి క్రికెట్ బెట్టింగ్లు వేసి, ఏం బెట్టింగ్లు? ఆడు 4 కొడతాడా 6 కొడతాడా? ఇదిగో 4 కొడతాడని 50,000, 6 కొడతాడని 50,000, వేలు కాసేసి వాళ్ళ డబ్బులు ఓడిపోయి కట్టకపోతే వాళ్ళ ఇళ్ళ మీదకి వచ్చి పట్టుకుపోయి వీళ్ళ చితక్ కొట్టేసి బలవంతంగా సంతకాలు పెట్టించుకొని, కొందరైతే వాళ్ళు కిడ్నీలు తీసేసుకొని, ఇవన్నీ జరుగుతున్నాయి, బయటికి తెలియట్లా. కుటుంబాలు పతనం అయిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? దురలవాట్లు. ఏంటి చెప్పండి? అది ఆహారమా? తృప్తా? అదామా? నువ్వెక్కడా? నువ్వు వద్దన్నది చేస్తానయ్యా, అందుకే భయం వచ్చింది. ఇప్పుడు నువ్వు కూడా చెప్పాలా, దేవుడు వద్దన్నది చేసినోడికి ఏముంటుంది? భయమే. రెండవది దిగంబరత్వం ఉంటుంది. దిగంబరత్వం అంటే ఏంటి? బట్టలు లేనివాడు వీధుల్లోకి వస్తే ఎంత సిగ్గో, నువ్వు వీధిలోకి వెళ్ళిన అంతే సిగ్గుపడతావు. బట్టలు వేసుకోవచ్చు, సూట్ వేసుకోవచ్చు, కోట్ వేసుకోవచ్చు, కానీ దిశమల కనబడినట్టే
లవోదికీయ సంఘం అని ఉంది ఒకటి ప్రకటన గ్రంథంలో. ఈ సంఘము ఎలా ఉంది కానీ ఏమని చెప్పుకుంటుంది? ప్రభువు మాట్లాడాడు. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలోకి వస్తే ఇలాంటి లక్షణాలే ఈరోజు సంఘంలో దేవుని బిడ్డల్లో చాలా మందిలో ఉన్నాయి. మీరు చూస్తే 17వ వచనం చదవండి. నీవు దౌర్భాగ్యుడు. ఒక్క నిమిషం ఆగుదాం. ఏం భాగ్యం అంటే ఏంటి? భాగ్యము అంటే ఏంటి? సంపద అని. భాగ్యం అంటే ఏంటి? దౌర్భాగ్యం అంటే ఏంటి? సంపదే, కానీ చెడ్డ సంపద. అది ఉందని చెప్పుకుంటే అరెస్ట్ అయిపోతావు. గంజాయి వ్యాపారం చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఈ రోజుల్లో చాలా సులువు అయిపోయింది. ఆ ఏజెన్సీ నుంచి పట్టుకురావడం, ఊర్లో ఇచ్చేయడం. వీళ్ళు చదువుకునే కుర్రోళ్ళని, రోజు రెగ్యులర్గా తిరిగే వాళ్ళని ఎంచుకుంటున్నారు. ఆయన పోలీసులు తనిఖీ చేయరు కాబట్టి కేజీ 2 కేజీలు బ్యాగులో పెట్టిస్తున్నారు. ఆడ అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తాడు. 5,000 10,000 ఇస్తారు. వీడికి దొరికితే ఈడే పోతాడు. దొరకకుండా తెస్తే 10,000 దొరుకుతాయి. అది పట్టుకొచ్చి ఊర్లో అమ్ముతున్నారు, లక్షలు ఆలగడిస్తున్నారు. ఇలా ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పి ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నేరారోపణలు చేసుకుంటున్నారు. మనం న్యూస్లో చూస్తున్నాం. దీనివల్ల చాలా కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. పోలీసుని చూడగానే కుర్రోడు కంగారు పడి స్పీడ్గా వెళ్ళిపోయి యాక్సిడెంట్లు చేసి చచ్చిపోతున్నారు. సులువుగా వచ్చిన డబ్బులతో దుర్వ్యాపారాలకు అలవాటు పడుతున్నారు. చిన్నప్పుడే 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్థాయిలోనే గంజాయిలు తాగి ఆరోగ్యాలు పాడు చేసుకొని బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి. ఏ భాగ్యం ఇది? దౌర్భాగ్యం అండి. కొందరికి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటుంది ఇంట్లో, గోడ మీద పెద్ద టీవీ ఉంటుంది, ఇంట్లో 2 ఏసీలు ఉంటాయి. భలే సంపాదించాడు అనుకుంటాం. అన్నిటికీ ఈఎంఐలు కట్టాలా? ఏం కట్టాలా? ఏఎంఐలు రా. ఈఎంఐలు. అమ్మాయి కాదు అది. ప్రతి నెలా కట్టాల్సిన వాయిదాలు. కట్టకపోతే ఆడొస్తాడు, ఇంటి మీద పడతాడు, పరువు తీసేస్తాడు, అమ్మనాభూతులు తిడతాడు. ఆ మాత్రం కట్టలేనోడికి ఎందుకు రానికి ఇంత సోక్ అంటాడు. బడాయి కోసం కన్నావా అంటాడు, కడతావా సస్తావా అంటాడు. బాబా మాట్లాడకంటే తీసుకున్నప్పుడు లేదా అంటాడు. ఇప్పుడు చెప్పండి, మన టీవీ, ఇంట్లో టీవీని ఎక్కడ చూస్తున్నారు జనాలందరూ? ఆ టీవీలో ఎవడ సినిమా అవుతుంది? మందే. వాడు వచ్చి టీవీలో మనందరూ సినిమా చూపిస్తూ ఉంటాడు. ఈ బడాయి ఎందుకు రా, ఈ బతికెందుకు రా నీకు? అర్థమవుతుందా? బ్యాంక్ వాళ్ళు అయితే ఏమంటున్నారు చెప్పినా, హౌసింగ్ లోన్లు తీసుకుంటారు మన వాళ్ళు చాలామంది. ఇంటి మీద అప్పు చేసేద్దాం, తీర్చేద్దాం అనుకుని పాపం తీరుద్దామనే తీసుకుంటున్నారు. ఏ కష్టం వచ్చి తీర్చలేకపోతే బ్యాంక్ వాడు వచ్చి చచ్చన్నా చవ్వ అంటున్నాడు. ఎందుకంటే చస్తాడికి ఇన్సూరెన్స్ వస్తుంది, ఆ డబ్బు కవర్ అయిపోద్ది. ఎందుకంటే నీకు అప్పు ఇచ్చినప్పుడే నీ మీద ఇన్సూరెన్స్ చేసుకుంటాడు. ఒకవేళ అప్పు కానీ తీర్చలేక నువ్వు చచ్చిపోతే ఆ డబ్బులాడికి ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. అందుకని నువ్వు తీర్చలేనప్పుడు కనీసం నువ్వు చచ్చిపోవడానికి ఆడు ప్రేరేపిస్తాడు. ఈ బ్రతకడం చావచ్చు కదా అంటే ఇంకేం జల్ది తిరిగి చచ్చిపోయిపోయే పరిస్థితులకు వచ్చేస్తుంది. చచ్చిపోతే నువ్వు నష్టపోతావు, కానీ వాడికి ఇదే భాగ్యం. ఎందుకు ఇలా వచ్చిందంటారు? ఎందుకు భయం వచ్చింది? వద్దన్నది ఆదామా. నువ్వు ఎక్కడన్నప్పుడు ఏం చెప్పాలి మనం? బాబు నువ్వు బుద్ధి చెప్పావయ్యా, వినలేదు. బాగా బ్రతకమన్నా వినలేదు. దేవుడు ఏమన్నాడు? బాబు తోటలో అన్నీ తిను, ఆ మంచి చెట్ల తెలివినిచ్చే వృక్షఫలాన్ని మాత్రం తినొద్దంటే అప్పుడు దాకా దానికి అది చూసినప్పుడు అలా ఏమనిపించింది? అమ్మ బాబోయ్, ఇది తింటే మనం చచ్చిపోతాం, పద పద అవ్వమ్మ పద అనేవాడు. దేవుని మాట విన్నంతకాలం దాని జోలికి వెళ్ళలా. ఓ రోజు సాతాను వచ్చి అన్నాడు, అవ్వమ్మా దేవుడు తినొద్దన్నాడా అంటే అవ్వం ఇంకో మాట ఎక్స్ట్రా, పెత్తనం ఎక్కువ కదా మనకి. చూడొద్దన్నాడు, తినొద్దన్నాడు, ముట్టొద్దన్నాడు అని చెప్తుంది. అప్పుడు అన్నాడు, కాదు కాదు నువ్వు తింటే మీ కన్నులు తెరవబడతాయి, నువ్వు దేవదూతలాగా అయిపోతావు అన్నాడు. మనం ఏమనుకోవాలా? బాబు మాకు ఈ జీవితం చాలు నాయనా, ఆ ఉన్నదేదో 2 గదులు ఇల్లు, ఆ తోలుకోవడానికి బండి, తినడానికి 3 పూట్ల అన్నం, నా బిడ్డలో చదువుకోవడానికి నీ స్థితి నాకు చాలు నాయనా, విమానాలు ఎక్కక్కర్లేదు అని చెప్పాలి. కానీ మనం ఏం చేస్తాం? దేవతలా ఉంటామని కానీ ఆశ వచ్చేసింది దేవుడికి. నేను దేవతలాగా అయిపోతానన్నమాట అనుకొని చూసింది. చూడగానే అప్పుడు దాకా చచ్చిపోయేలా కనబడే పండు ఇప్పుడు ఎలా కనబడుతుంది? కన్నులకు అందంగా కనబడింది. ఇది తింటే తెలివి వచ్చేస్తుంది అనిపించింది, ఇది గొప్ప జ్ఞానం వచ్చేస్తుంది అనిపించింది. తినేసి ఊరుకుందా ఆదాము కూడా పెట్టేసింది. ఏమండి అవద్దే, నువ్వు తింటే తిన్నావు, నేను తిన్ను. అవునా? దేవుడు వద్దన్నాడంటే అంటే నేను చచ్చిపోతే పర్లేదా? తింటే చస్తావన్నాడు కదా దేవుడు. నువ్వు తినలేదంటే అర్థమేంటి? నేను చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకుందామనే కదా అని మొదలెట్టుంటుంది అవ్వమ్మ. ఈ బాధపడలేక
ఈ గొడవ ఎందుకే బాబు, తినేసి చచ్చిపోదాం పదని తినేసాడు. తినేగానే ఏమొచ్చింది? శాపం, భయం. అర్థమవుతుందా? మా ఓల్డ్ ఫంక్షన్ అవుతుంది, వాళ్ళు ఎప్పుడూ మనకి బేడే తుంగరం పెట్టారు, కాలం మారిపోయింది, అరతలం కొంటావా కొనమంటది ఇప్పుడు. ఎక్కడి నుంచి అనే బాబు అరతలం అంటే? అంతేలే, మా ఓళ్ళకైతే నువ్వేం పెట్టవు, మీ ఓళ్ళకైతే పెడతావు, ఓలు తోలు వస్తుంది అక్కడ. ఈ బాధపడలాకి ఇప్పుడు 5 రూపాయల వడ్డీకి అరతలం బంగారం కొంటాడు. కొన దగ్గర నుంచి రేపు నుంచి వచ్చే కూలి పని సరిపోద్దా? చాలదు. ఈ డబ్బులన్నీ వడ్డీకి పోతూ ఉంటాయి. మళ్ళా మొదలెడుతుంది, ఎవరికి ఇచ్చేస్తున్నావు డబ్బులన్నీ, ఎక్కడ ఇచ్చేస్తున్నావు డబ్బులని అంటే ఇంటికి రాలేక అరుగు మీద కూర్చుంటున్నాడు పోయి. మళ్ళా మొదలెడుతుంది, ఇంటి పట్టు ఉండట్లేదు, తెల్లారితే అరుగు మీద పోతున్నావు, ఇంట్లో కూర్చొని ఇస్తున్నావా? జనరల్గా సమాజంలో జరిగే చెప్తాను. ఈ భయానికి కారణం ఏంటంటారు? వద్దన్నది. ఇప్పుడు నీ భయం పోవాలంటే ఏం చేయాలి? తప్పు అయిపోయింది బాబు, నువ్వు వద్దంటే వద్దే, దేవునికి స్తోత్రం. నువ్వు వద్దంటే వద్దు, నువ్వు చేయమంటే చేయాలి, నీ మాట చొప్పునే చేస్తాను. అందుకే దేవుడు అన్నాడు, ఆహారం కాని దానికోసం ఎందుకు రా బాబు డబ్బులు ఖర్చు పెడతారు, తృప్తి ఇవ్వని దానికోసం ఎందుకు రా మీ కష్టార్జితాన్ని ఖర్చు చేస్తారు, మీరు నా మాట విని నేను చెప్పింది చేస్తే శ్రద్ధగా బ్రతుకుతారు. అది 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో కింద మాటల్లో ఉన్నాయి. నా మాటకు చెవి ఎక్కితే మీరు శ్రద్ధగా బ్రతుకుతారు, శ్రేష్టమైన దానిలో ఆనందిస్తారు. మొదటి ప్రశ్న ఏంటి చెప్పండి? ఎక్కడున్నావు? మనం కూడా అడగాలి, ఎక్కడున్నావు? చెట్టు చాటునా, దేవుని ముందా? చెట్టు చాటుకి ఎందుకు వెళ్తున్నావు? ముఖం ఎందుకు చాటేస్తున్నావు? పాస్టర్ గారు కాసి సూటుగా చూడలేకపోతున్నాను అన్నాడు కుర్రాడు. ఏ చెడి పెడతాడా పాస్టర్ గారు? ఎందుకు సూటుగా చూడలేకపోతున్నావు? తప్పు చేసావు. తప్పు చేసినాడు కళ్ళల్లో సూటుగా చూడలేడు. నేను మీ కళ్ళల్లో సూటుగా చూస్తాను, అలా దిగిపోతాయి సూపులు కళ్ళల్లోకి వచ్చి. నేను తలదించుకోవాలి, నేనే తప్పు చేయలే. మీరంటే నాకు ఇష్టం, నా బిడ్డలంటే నాకు ఇష్టం, సంఘం అంటే నాకు ఇష్టం, సంఘం అంటే ప్రాణం. సంఘం కోసమే బ్రతుకుతున్నాను కాబట్టి కోపం వస్తే గద్దిస్తాను, ప్రేమ వస్తే ముద్దులాడుతాను, అంతేకాదు కళ్ళలోకి సూటిగా చూస్తాను. అప్పుడు వాడు నేల సూపులోడండి, ఏమంటాం? అడే సూపులోడు, నేల సూపులోడు నమ్మకూడదు. ఆ బుర్ర కిందకు దించుకొని ఉంటాడు ఏదో బుద్ధిమంతులాగా. ఎందుకు సూటుగా చూడలేదంటే తప్పు చేస్తున్నాడు కనుక. ఆయన కన్నులు అగ్ని జ్వాల వంటి కన్నులు, దేవునికి స్తోత్రం. ఆ కన్నుల్లో కల్మషం కడిగేస్తాడు. ఆయన చూపుల్లో చూపు కలిపితే నీ బ్రతుకు మారిపోద్ది. కాబట్టి మొదటి ప్రశ్న సమాధానం చెప్పాలి. ఎక్కడున్నావు నువ్వు? దాక్కున్నావా, యథార్థంగా ఉన్నావా? నీ వైపు నా కన్నులు ఎత్తుతానయ్యా, నీ ముఖాన్ని చూస్తానయ్యా, నీ వైపు చేతులు చాపుతానయ్యా, నీ వైపు చూడగా నాకు వెలుగు కలిగిందయ్యా, నీ తట్టు చూడగా ఎప్పుడు మా ముఖాలు సిగ్గుపడవయ్యా. భక్తులు పాడుకున్నారు కదా, నీ తట్టు చూడగా మా ముఖములు ఎన్నడూ నువ్వు లజ్జింపకపోయేను. కాబట్టి మొదటి ప్రశ్నకు సమాధానం ఏమని చెప్పాలి మనం? ఎక్కడున్నావు? అయ్యా ఆదివారం గుళ్ళో ఉన్నానయ్యా. అలా ఫంక్షన్ పిలిచినా వెళ్ళలేదయ్యా. ఇలా ఎవరో ఫంక్షన్ పిలిచారంట, 2 చెప్పారు నాకు. అది వెళ్ళలేదు, ఎందుకంటే అయిపోయాక వెళ్తారు. వెళ్తా మీ ఇష్టం, ఆరాధన అయిపోయాక వెళ్ళండి. ఆరాధన కొట్టి ఫంక్షన్కి వెళ్తే వచ్చే వారం భయపడాలా? ఎందుకని? ఎక్కడికి వెళ్ళావు ఆదామా? ఎక్కడికి వెళ్ళావు అవమ్మా? ఎక్కడున్నావు? అయ్యా చెట్టు చాటు దాక్కున్నానయ్యా. ఈ సంఘం ఎలా ఉంది? దౌర్భాగ్యుడువును, తర్వాత దిక్కుమాలు, అందరూ మనోళ్ళు అనుకున్నాను. మా ఓళ్ళండి, మా ఓళ్ళండి, మా ఓళ్ళండి, మా తోళ్ళండి. కష్టం వస్తే ఏమవుతారు ఈ ఓళ్ళు అందరూ? ఆటో వేసుకొని చూడడానికి వస్తారు 20 మంది. మళ్ళీ అందరికీ మనం టీలు కూల్ డ్రింకులు ఇవ్వాలి. వచ్చి బాధలో మనం ఉంటే 20 మంది వచ్చి కొందరు కూల్ డ్రింక్ తాగుతారు, కొందరు టీ తాగుతారు, కొందరు భోజనం కూడా చేస్తారు. ఉండేవాడు ఎడతాడు ఇక్కడ. బాధలో ఉన్న దగ్గరికి వెళ్ళేవాడు ఏం చేయాలి? ఆడు బాధ తీసేయడానికి సిద్ధపడి వెళ్ళాల. ఆడు కష్టంలోంచి ఇంటికి వచ్చాడంటే 10 రోజులు వాడు అవసరం తీరేలాగా అందరూ అన్నీ పట్టుకొని వెళ్ళాలా. అది నిజంగా ప్రేమించేవాళ్ళ గుణం. ఆటో వెళ్ళిపోదామే, తలకు 50 రూపాయలు వేసుకుని ఆటో ఎక్కేసిపోయి ఆడిని మాపేసి వచ్చేద్దాం మనం. ఇది కదా లోకంలో చేసేది. ఇది కాదు బంధుత్వం అంటే. నువ్వు వెళ్ళకపోయినా పర్లా, వాడు 2 రోజులు ధైర్యంగా ఉండేలా ప్రయత్నించాయి. దేవునికి స్తోత్రం గారనే కాక. నువ్వు చూసినంత మాత్రాన్ని ఏమొచ్చేది? ఆసుపత్రులకు వెళ్ళి చూసేయాలండి అయ్యారు. ఆసుపత్రుల్లోనే చూసేయాలి. ఆసుపత్రిలో చూస్తే ఏమవుతుంది? బిల్లు ఏమైనా సగం కట్టేసి వస్తావా చెప్పు? పోనీ ఆసుపత్రిలో ఉండే బెడ్రూమ్ ఒక రోజు రెంట కట్టేసినప్పుడు ఆసుపత్రిలో చూడడానికి వెళ్ళు. అక్కడికి వెళ్తే గేట్ మీద దోసేస్తూ ఉంటాడు, దగ్గరికి వెళ్తే చూడడానికన్నా రాని లేదని మళ్ళీ అంటావు. నువ్వు ఆసుపత్రిలో చూడడానికి రానివరే, ఎందుకు వెళ్తున్నావు ఆసుపత్రిలోకి? నువ్వు ఆసుపత్రికి వెళ్తే బిల్లు కట్టు, కనీసం 2 రోజులైన మందులు డబ్బులు ఇచ్చిరా, అప్పుడు ఆసుపత్రికి వెళ్ళు. లేదా ఇంటికి వెళ్ళావు కదా, 2 రోజులు ఉపశమనం కలిగించు. ఇది అలవాటు చేసుకోవాలి. మనం చూడడానికి వెళ్తే ఏమవుతుంది? వాళ్ళు మా దగ్గర చూడడానికి వచ్చారు. యాపిల్స్ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, బ్రెడ్ పట్టుకెళ్తే అందరూ ద్రాక్ష పళ్ళు, అందరూ బ్రెడ్ కొట్టెట్టుకోవాలండి. మళ్ళీ అక్కడ అవి తినడానికి లేదు, దాచుకోవడానికి లేదు, కుళ్ళిపోతూ ఉంటాయి.
ఎవరిని పెంచడానికి వెళ్తున్నావు నువ్వు అంటే జనరల్గా చెప్తాను సుమా. నీకు అర్థమైతే ఏం చేయాలి? ఇప్పుడు కష్టంలో ఉన్నవాడిని, బాధలో ఉన్నవాడిని, దిక్కుమాలోడు అందరూ ఉన్నారు కానీ ఎవరు ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు. దౌర్భాగ్యుడును, దిక్కుమాలు వాడువును, దరిద్రుడును, దిగంబరుడును, గురుడివాడువును. ఎన్ని లక్షణాలు ఉన్నాయి? ఇన్ని ఉండేమని చెప్పుకుంటున్నాడు. ఒరిజినల్గానేమో దిక్కుమాలోడు, దౌర్భాగ్యుడు, దిగంబరి, గుడ్డివాడు. కానీ ఏమని చెప్పుకున్నాడు? చదవండి. ఏమని చెప్పుకున్నాడండి? మనకి ఎంత ఉందో తెలుసా అంటాడు. ఎంత ఉందో? ఆ ఏటకి 50 రూపాయలు జేబులో ఉంది, లేదా 500 జేబులో ఉంది. తెల్లలో సొక్కా వేసి పలసింది మడతెట్టి ఇక్కడ ఎడతాడు 500 కాగితం బయటికి కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకేముంది? ఓ సంపాదించేసానండి అయ్యగారు, తెగ సంపాదించేసానండి, ఊరి మీద 2 లక్షలు తిరుగుతున్నాయా? ఎంత? ఏమాత్రం అది? సరిగ్గా చిన్న జబ్బు వస్తే ఈ 2 సంవత్సరాలు బట్టి దాల్సిన 2 లక్షలు 2 రోజుల్లో పోతాయి. అర్థం అవుతుందా? చిన్న ఆపరేషన్ చేసి కూడా 1,00,000 అయిపోతుంది. చిన్న ఆపరేషన్. ఆ కిడ్నీలో రాయి ఉందని తీయడం కోసం వెళ్తే ఊరికే చిన్న ఆపరేషన్, ఒంటి మీద కత్తిఘాటు కూడా పడకుండా లోపలికి ఒక వైరు పంపించి ఆ రాయి పేల్చేసి తీసేసినందుకు 1,20,000 కట్టించుకుంటున్నారు. 4 రాళ్ళు వెనకాల వేసుకోవడం కోసం 4 ఏళ్ళు కష్టపడ్డావు కదా, ఈ లోపల ఒక రాయి లోపల వచ్చిందంటే రాయిలో ఈ మొత్తం 4 ఏళ్ళ రాళ్ళు పట్టుకుపోతుంది. అది ఏం తిరుగుతున్నాయి ఊళ్ళో నీకు? ఏం డబ్బులు ఉన్నాయి? ఏ డబ్బులు చూసి మురిసిపోతున్నావు నువ్వు? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసేసుకున్నాను, చెప్పండి. ఇక నాకేమీ లేదా కొదువా? మీరు చెప్పండి. ఒకరు చెప్తున్నారు, అయ్యగారండి ఏదో చిన్నపిల్లల పథకం వచ్చిందట, స్త్రీ శిశు సమృద్ధి సంక్షేమ యోజన ఏదో సంథింగ్ అలాంటిది. ఆడపిల్లలకండి 18 సంవత్సరాలు వచ్చేదాకా నెలకు 10,000 వేసేస్తే అప్పటికెప్పటికి 18, 21 సంవత్సరాలు వచ్చేసరికి 5 లక్షలు 6 లక్షలు వచ్చేస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు నిండాను బాగానే ఉంది. ఎంత వేస్తున్నావు? 10,000. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 1,80,000 దాస్తావు. ఆవేళ గవర్నమెంట్ నీకు 21 సంవత్సరాలకు ఎంత ఇస్తుంది? 5 లక్షలు. 21 సంవత్సరాల క్రితం సిమెంట్ బస్తా ఎంత ఉంది? 21 సంవత్సరాల క్రితం సిమెంట్ బస్తా ఎంత ఉందండి? 90 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉంది? 400 అయింది. 20 సంవత్సరాల క్రితం ట్రాక్టర్ ఇసుక ఎంత ఉంది? 800. ఇప్పుడు ఎంత ఉంది? లెక్కలు వేసుకోండి. 20 సంవత్సరాల క్రితం తులం బంగారం ఎంత ఉంది? 8,000. ఎంత? 8,000. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు నువ్వు దాసేసిన డబ్బులు అప్పుడు ఎంత అవుతాయి? 21 సంవత్సరాలకి 5 లక్షలు అవుతాయి. పిల్లకి 5 రూపాయలతో సమానం. అది దాంతో సమానం. 21 సంవత్సరాల క్రితం నీ పిల్లకి డబ్బులు ఇవ్వాలనుకుంటే ఓ 2 కోట్లు 3 కోట్లు ఇవ్వాలి నువ్వు. 21 సంవత్సరాల తర్వాత నీ పిల్లకు నువ్వు దాసే డబ్బులు ఒక 3 కోట్లు అయితే ఇప్పుడు 30,000తో సమానం అవుతుంది. కానీ నీకు బుర్ర పిచ్చిపోయి కళ్ళు మూసుకుపోయి దాచేసుకుంటున్నాను, ధనవృద్ధి చేసేసుకుంటున్నాను, పైసాకి పనికిరాదు అది. ఆ డబ్బును చూసి గర్వం, అహంకారం, దేవుని సంది నిర్లక్ష్యం, ప్రార్థన లేకపోవడం, కుటుంబాల్లో దేవుని చిత్తాన్ని చేయకపోవడం. అదమా ఎక్కడున్నావు? దాసిని ఏమవుతాయి అదమా? కాబట్టి మనం చెప్పాలి, ప్రభువా నా బంగారం నువ్వే, నా ధనము నువ్వే, నా సన్నిధి నువ్వే, నా సంతోషం నువ్వే, ఇవన్నీ నువ్విచ్చినవయ్యా. దేవునికి స్తోత్రం. కొంతమంది బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు నేను ప్రభువుని మహింపరుస్తాను. ప్రభువా ఈరోజు మాకు ఏమున్నాయని నువ్విచ్చినయే బాబు. ఒకరోజు మాకు అన్నం లేదు, బట్టలు లేవు, ఇల్లు లేదు, మర్యాద లేదు. ఈరోజు నీ దయచేత ఇవన్నీ కలిగి ఉన్నావు నాయన, నువ్వు లేకపోతే ఏమైపోదు అంతే. అది చెప్పాలా, అప్పుడు భయం ఉండదు. ఏముండదు? అన్నీ ఇచ్చిన దేవుడు ఇక ముందు కష్టం వస్తే ఇవ్వడం మానేస్తాడా? దేవునితో బంధం సజీవంగా ఉంటే ఆదామా, అందరూ చెప్పుకోండి ఒకసారి, ఆదామా మీ పేరు పెట్టుకొని చెప్పుకోండి. డానియేల్ ఎక్కడున్నావు? ప్రభువా నీ దగ్గరే ఉన్నాను కదయ్యా, నీతోనే ఉన్నాను కదయ్యా, నీ మాట కాదనలేదు కదయ్యా. చెప్పుకోండి ఒకసారి అలాగా. అలా లేదా వెంటనే చెప్పాలి, ప్రభువా తప్పు అయిపోయిందయ్యా, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినలేదయ్యా, ఇప్పుడు నా జీవితంలో నీ మాట వింటానయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి, భయం పోతుంది. హల్లెలూయా. రెండవ ప్రశ్న, దేవుడు ఆదికాండం 16వ అధ్యాయానికి రండి. ఆదికాండం 16వ అధ్యాయంలో ఒక అమ్మాయి గర్భవతి, ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు. భయపడిపోయి పారిపోతుంది. ఎక్కడ పోవాలో తెలియదు, ఏమవ్వాలో తెలియదు, కడుపులో బిడ్డ, భవిష్యత్తు లేదు. పోయి ఒక నూతి దగ్గర కూర్చుంది. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి.
ఆయన మాట్లాడుతూ ఇలా అడుగుతున్నాడు. 8వ వచనం, ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం. సారయి దాస్యవైనా హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? చాలు చాలు చాలు, ఇది ప్రశ్న. ఇక్కడ ఆగరు పేరు తీసి మీ పేరు పెట్టుకోండి. డానియేల్, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పుకోండి అందరూ ఒకసారి. నా మాట మీకు అర్థం అవ్వలేదా? దేవుడు మీతో అంటున్నాడు, చెప్పుకోండి. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వేం చెప్పాలా? మా ఇంటి దగ్గర నుంచి వచ్చాను ప్రభా, ఈ పాస్టర్ గారు వదిలితే గబుక్కుని మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయి గేదె వెనకాల పోవాలి ప్రభా. అది కాదు దేవుడు అడిగేది. నువ్వెక్కడి నుంచి వచ్చావు? అయ్యా నేను లోకంలోంచి వచ్చానయ్యా, పాపంలోంచి వచ్చానయ్యా, దురలవాట్లోంచి వచ్చానయ్యా, దొర్లే జీవితంలోంచి వచ్చానయ్యా, సిగ్గుపడే జీవితంలోంచి వచ్చానయ్యా, అవమానకరమైన జీవితంలోంచి వచ్చానయ్యా. అదంతా మార్చింది నువ్వే కదా బాబు. దేవునికి స్తోత్రం కలిగినే కాక. మరి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తావు? ఇది బాగుంది కదా ప్రభా, ఫ్రెండ్స్ వెనకాల వెళ్తున్నాను ప్రభా, ఫంక్షన్కి వెళ్తున్నాను ప్రభా. ఏం చెప్తావు? అయ్యా నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తానయ్యా. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానయ్యా. తీసుకొచ్చింది నువ్వే కదా ప్రభా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు ప్రభా అని అడగాలి. ఈవిడేం చెప్తుంది తెలుసా? వాక్యానికి వద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నావంటే, అయ్యా నేను శారై అనేటువంటి నా యజమానురాల దగ్గర నుంచి పారిపోతున్నానయ్యా అంది. ఎందుకు పారిపోతున్నావు? నేను ఆ ఇంట్లో పనిచేసేదాన్ని అయ్యా. ఒకరోజు మా ఓనరమ్మ పిలిచి, మా ఆయనకి నేను భార్యనిగా చేస్తాను, నీ కొడుకు పుడితే నాకు పుట్టినట్టే అందయ్యా. అయ్య బాబు ఇది గొప్ప భాగ్యం అనుకున్నాను. ఒప్పించారు, పెళ్లి చేశారు. నేను గర్భవతినయ్యానయ్యా. చిన్నపిల్లను కదా, మా యజమానురాలు పిల్లలు లేరు, నాకే దేవుడు సంతానం ఇచ్చాను. కొంచెం మురిసిపోయానయ్యా. ఆవిడ ఉడికిపోయిందయ్యా. గర్భవతిని చూడకుండా నానా తిప్పులు పెట్టేస్తుందయ్యా, తిండట్లేదయ్యా, కొట్టేస్తుందయ్యా, తట్టుకోలే పారిపోతున్నానయ్యా అని చెప్పింది. నీ భయానికి కారణం ఏంటి? నువ్వు చెప్పుకోవాలో వద్దా? ఎక్కడి నుంచి వస్తున్నావు చెప్పింది. అప్పుడు దేవుడు అన్నాడు, సరే జరిగింది కానీ వెనక్కి వెళ్ళిపో, మళ్ళీ అక్కడికి వెళ్ళు, మరలా అక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే కొట్టెత్తుంది ప్రభువా. వెళ్ళు, నేను చెప్పాను కదా. వెళ్ళిపోయిందండి. కొట్టినా తిట్టినా అక్కడే ఉండు, వెళ్ళిపోయిందండి, అక్కడే ఉందండి. ఆశ్చర్యం ఏంటంటే కొడుకు పుట్టాడు. ఆ కొడుకు 12 మంది రాజులు అయ్యారు. ఆ 12 మంది రాజులు ఈరోజు ఈ అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, గల్ఫ్ కంట్రీస్ అంటాం, ఆ 12 దేశాలకు మూల పురుషులు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. కొన్నిసార్లు దేవుడు చెప్పింది చేయబుద్ధి అయితే మనకి అర్థమవుతుందా? ఎంతసేపు ప్రార్థన అంటాడు దేవుడు, ఎంతసేపు ఉపవాసం అంటాడు, ఎంతసేపు గుడికి రమ్మంటాడు. ఆదివారం గుడికి వచ్చేసి పని మానేస్తే ఎలాగవుద్ది మనకి? ఎలాగవుద్ది? నిజమే, కానీ చెయ్యాలి, తప్పదు. కొన్నిసార్లు నువ్వు ఉంటే నేను 12 మంది రాజులు చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. పారిపోతే దిక్కులేని బ్రతుకైపోయిండేది. నువ్వు పారిపోవడానికి కారణం ఏంటి? కొంచెం శ్రమ. మొదటిదేమో వద్దన్నది చేసి భయం తెచ్చుకుంటే, 2 శ్రమలకు భయపడి పారిపోతుంది. దేనికి భయపడి? మన జీవితంలో కష్టాలకు భయపడి పారిపోకూడదు. కష్టాలకు ఎదురు నిలుచునోడే, అవునా? కష్టాలకు ఎదురు నిలుచునోడే, కష్టాలకు ధైర్యంగా ఉన్నవాడే దేవుని స్తోత్రం కలిగిన గాక. మీకు ఒక సంగతి చెప్పనా? చేపలన్నీ ఏం చేస్తాయి? ఎదురీస్తూ ఉంటాయి. చిన్నవి మొదలుకొని పెద్దవి దాకా ఎదురీదే చేపలు ఏం తిన్నా ఆరోగ్యమే. ఈ మార్పులు అంటాం క్యాట్ ఫిష్, అది ఎదురేద్దో ఎక్కడ బురదుంటే అక్కడ ఉండిపోద్ది, ఎక్కడ కాసిన నీళ్ళుంటే అక్కడ ఉండిపోద్ది. అందుకే ఏట్లో చేపలన్నీ పోయాక అదే ఉంటుంది అక్కడ. ఎదురేయడం చేత కాదు కాబట్టి దానిలో సకల కల్మషాలు చేరిపోతాయి. అందుకే దాన్ని తినొద్దు అంటారు, తింటే జబ్బులు వచ్చేస్తాయి అంటారు. అది మళ్ళీ వేరే సబ్జెక్ట్. అది ఎదురీదేవాడు ఆరోగ్యంగా ఉంటాడు, కష్టాలు భయపడి కింద కొట్టుకుపోయేవాడో ఏదో తుప్పసాటుకు పోయేవాడో పాడైపోతాడు. కష్టాల కడలి, కష్టాల కథలు, కష్టాల చీకటి నీ చుట్టూ ఉన్నా కూడా ఎదురేద్దాం నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం. ఆయన చెయ్యి పట్టుకొని నడవడం నేర్చుకోవాలా. ఆయన అడుగులు అడుగేసుకుని నడవడం నేర్చుకోవాలా. కష్టాలు చూసి బెదిరిపోతున్నావా? చూడు చూడు చూడు. మబ్బును చూసి బెదిరిపోతున్నావా? చూడు చూడు చూడు. మబ్బు వెనకాల ఏమొస్తుంది? ఎండ వస్తుంది. మరలా రాదా? చీకటి వెనకాల ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. వర్షం పోయాక ఏమొస్తుంది? చక్కని ఎండ వస్తుంది. అది ఎప్పుడు అలాగే ఉండిపోవు. అర్థం చేసుకో. ఈరోజు హాగర్ అర్థం చేసుకుంది. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? లోకంలోంచి వచ్చావు. మరలా ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ లోకంలోకి వెళ్తున్నావు. లోకంలోంచి వచ్చినాడు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. లోకంలోంచి వచ్చిన మళ్ళీ లోకంలోకి వెళ్తే
అలా అన్నారండి. శుక్రవారమే చేయమన్నారండి, మంగళవారమే పెళ్లి చేయమన్నారండి, ఉదయం 9 గంటలకే రాట వేయమన్నారండి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? లోకంలోంచి. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ఇక నీకు భయం ఎందుకు ఉండదు? బెంగ ఎందుకు ఉండదు? కలవరం ఎందుకు ఉండదు? కృంగిపోవడం ఎందుకు ఉండదు? నేను చెయ్యనండి, అది నా దేవుడు చెప్పినట్టే నేను చేస్తాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరు చెప్పినట్టు చేస్తాను? నా ప్రభువులో విజయం ఉంది, నా ప్రభువులో విడుదల ఉంది, నా ప్రభువులో క్షేమం ఉంది. నా ప్రభువు చెప్పిందే చేస్తాను. వెళ్ళమన్నాడు, వెనక్కి వెళ్ళిపోయింది. లోబడమన్నాడు, లోబడిపోయింది. రెండో ప్రశ్న, ఎక్కడి నుంచి వస్తున్నావు? మొదటి ప్రశ్న ఎక్కడున్నావు? రెండో ప్రశ్న ఎక్కడికి వెళ్తున్నావు? సమాధానం చెప్దామా? ప్రభువా నీ మాట వింటే పరిగెత్తుకు వస్తానయ్యా దాక్కోను. రెండో ప్రశ్న, ఎక్కడికి వెళ్ళవేంటయ్యా? నీ దగ్గరికే వస్తున్నాను ప్రభువా. యోబు ఏమంటాడు చెప్పనా? నేను రాజులాగా ఆయన సన్నిధికి వెళ్తాను. ఎలాగెళ్తాడు? అడుగుల లెక్క అప్పచెప్తాను. అడుగుల లెక్క చెప్పుకుంటూ తిన్నగా ఆయన ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఆయన చూసి భయపడి పారిపోను. నా తండ్రి ఆయన, నేను ఆయన దగ్గరికే వెళ్తాను. వెళ్ళగలవా నువ్వు? ఎప్పటికీ ఈ ప్రశ్న సమాధానం చెప్పాలి. ఇక మూడో ప్రశ్న చెప్తాను నేను. చాలాసార్లు మన దగ్గర జాగ్రత్తగానే దేవునితో ఉంటాం, భయపడం, ప్రభు ముఖం చూస్తాం, ప్రభు సన్నిధి చూస్తాం, ఆయన దగ్గరే కూర్చుంటాం, ఆయన చెప్పినట్టే చేస్తూ ఉంటాం. అయినా కష్టం వస్తుంది. కష్టాలు ఎప్పుడు వస్తాయి? తప్పు చేస్తే వస్తాయి. కొన్నిసార్లు యథార్థంగా బ్రతికినా కూడా వస్తాయి. యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు, నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు కష్టం వస్తే దేవుడు అంటాడు, కృంగిపోకు, భయపడకు, పారిపోకు. మూడో ప్రశ్న, రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయంలో ఒక దైవజనుడి భార్యని సేవకుడైన ఎలీషా అడుగుతున్నాడు. 2వ వచనం చదవండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను? నీ ఇంట్లో ఏమున్నది అంతే. వచ్చి అంటుంది, అయ్యా మా ఆయన ఎంత భక్తిగా ఉండేవాడు తెలుసు కదా నాయన, నీ శిష్యుడే కదా, చాలా భక్తిపడు, చాలా ప్రార్థన పడు, చచ్చిపోయాడయ్యా. అప్పులు చేశాడు సేవ కోసం, లేకపోతే కుటుంబ పోషణ కోసం. అప్పులలో వచ్చిన కొడుకులిద్దరిని పట్టుకుపోతున్నారయ్యా, నాకు దిక్కు లేదయ్యా అని అడిగింది. తప్పుడోళ్ళు కాదు వీళ్ళు. ఎవరు? దేవుని సేవకుని శిష్యులు. కష్టాలు వచ్చాయి. పాస్టర్ గారులు కూడా కష్టాలు వస్తాయి కదా, భక్తిగా ఉండేవాళ్ళు కూడా కష్టాలు వస్తాయి కదా. అప్పుడు అన్నాడు, సరే అమ్మా, నా వాళ్ళు నీకేం కావాలి? నన్ను ఏం చేయమంటావు? నీ దగ్గర ఏముంది? ఈ కష్టానికి కారణం అప్పులే. కానీ నీ దగ్గర ఏముందో చెప్పు. ఆవిడ అందయ్యా, మా ఇంట్లో వచ్చిన నూనె కుండ ఉందయ్యా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, రోగం ఉందా? కష్టం ఉందా మీ ఇంట్లో? భక్తిగా ఉన్నా కూడా, నువ్వు ఎంత యథార్థంగా ఉన్నా కూడా నీ మనసుకు నెమ్మది లేదా? నువ్వు ఎంత యథార్థంగా బ్రతికినా కూడా నీ కుటుంబంలో కలవరం ఉందా? నువ్వు ఎంత యథార్థంగా బ్రతికినా కృంగిపోతున్నావా? అయితే నీ దగ్గర ఏముందో చెప్పు. ఏముంది? దేవునికి పనికొచ్చేది ఏమన్నా ఉందా? ఇప్పుడు చెప్పాలా. ఏముంది నీ దగ్గర? అయ్యా, చిన్న నూనె కుండ ఉందయ్యా. నూనె కుండ దేవుని పరిశుద్ధాత్మకు సాదృశ్యం, దేవునితో స్నేహానికి సాదృశ్యం, మంచితనానికి సాదృశ్యం, దేవుని నామాన్ని మహిమపరిచే జీవితానికి సాదృశ్యం, దేవుని కోసం చేసిన గొప్ప కార్యాలకు సాదృశ్యం, నీ ప్రార్థనకు సాదృశ్యం, నీ విశ్వాసానికి సాదృశ్యం ఉందయ్యా. అయితే ఓ పని చేయి, ఊర్లో ఖాళీ కుండలన్నీ తెచ్చుకోండి, ఎరువు తెచ్చుకోండి, ఇంట్లోకి వెళ్ళండి, లోపలిని తలుపేసుకోండి, ఈ కుండలో నూనె ఆ కుండలన్నిటిలోనూ పోయండి. పిచ్చి ప్రశ్న కదా. అదేంటయ్యా, చిన్న కుండ, ఊర్లో 20 కుండలు పట్టుకొచ్చి ఈ 1/2 కేజీ కుండలో ఉన్న నూనె అన్ని కుండల్లో కొంచెం పోస్తే అవన్నీ మళ్ళీ ఇందులోకి వస్తుందా? అన్ని కుండలకు జిడ్డు అయిపోద్ది, కడగాలంటే ఏదో పోద్ది, పోతే మళ్ళీ కొత్త అప్పు. ఏమనలేదండి. చెప్పినట్టు ఖాళీ కుండలన్నీ పట్టుకొచ్చి ఇంట్లో పెట్టి ఈ కుండలో నూనె అన్ని కుండల్లో పోస్తూ ఉంటే పోసి కొలిది వస్తుంది నూనె. ఓ కుండ నిండిపోయింది, రెండో కుండ నిండిపోయింది, తెచ్చిన కుండలన్నీ నిండిపోయాయి. ఈ బుడ్లో నూనె బుడ్లోనే ఉంది. ఆశ్చర్యపోయింది, పరిగెత్తుకెళ్ళింది. అయ్యా, నువ్వు చెప్పినట్టు చేసామయ్యా, అన్ని కుండల్లో నూనె వచ్చేసిందయ్యా అంటే, ఇంకా ఖాళీ కుండలు ఏమో చూడు. ఊర్లోకి వెళ్ళారు, ఇంక ఖాళీ కుండలు లేవు. అయ్యా, ఊర్లో ఖాళీ కుండలన్నీ తెచ్చేసామయ్యా, పోసేసామయ్యా, ఇక లేవయ్యా అంటే, అయితే ఈసారి వెళ్ళి అవన్నీ అమ్మేసి అప్పులు తెచ్చుకొని మిగిలిందంతా బ్రతకమన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుడు చెప్పింది చేయాలా వద్దా? నీకు ప్రార్థన ఉందా? ప్రార్థన చిన్న కొండ ఉందా? ఖాళీ చేసుకో సమయాలు, ప్రార్థన చేయి.
దేవుని సందులో గడిపే సమయాన్ని గడిపే కొండ ఉందా? ఇంకొంచెం ఎక్కువ సమయం గడుపు. కష్టంలో కూడా 10 రూపాయలు దాచి దేవుని సేవకి ఇచ్చే గుణం ఉందా? ఇంకో 10 ఇవ్వడం మొదలుపెట్టు. నీ దగ్గర ఏ కొండ ఉంటే ఆ కొండ, దానిలోది వేరే ఖాళీ కొండలో అంటే పెంచడానికి ప్రయత్నం చేస్తే నీ కరువు తీరిపోద్ది. దేవునికి స్తోత్రం. నీ శ్రమ తీరిపోద్ది, నువ్వు కృంగిపోయిన పరిస్థితి తీరిపోద్ది. ఏముంది నీ దగ్గర? ఏముంది? నా దగ్గర ఏముందయ్యా? ఏముంది? ఏం లేదా? సమాధానం చెప్పాలి. ఏముందయ్యా? ప్రభువా, నా దగ్గర నువ్వంటే ఆశ ఉందయ్యా, ఇంకొంచెం పెంచుకుంటాను. నీ సన్నిధి అంటే ప్రేమ ఉందయ్యా, ఇంకొంచెం పెంచుకుంటాను. నశించిపోతాను ఆత్మలంటే భారం ఉందయ్యా, ఇంకెక్కువ ప్రార్థన చేస్తాను. నేను తినుకో 10 రూపాయలు దేవుని సేవకి ఇచ్చే గుణం ఉందయ్యా, ఇంకా ఇవ్వడం మొదలు పెడతాను. అప్పుడు ఏమవుతుంది? నీ కృంగిపోయిన పరిస్థితి మారిపోయి, అప్పులు తీరిపోయి, ధైర్యంగా బ్రతికే పరిస్థితి, సమృద్ధిని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. దావీదు భయపడ్డాడు, దావీదు కృంగిపోయాడు, దావీదుకి మరణ భయం వచ్చింది, అడవిలో పారిపోతాను అనుకున్నాడు, కానీ అది చేయలే. అయితే ఏం చేశాడు? నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును, ఆయన నా మనవి ఆలకించును. చేశాడా లేదా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం దావీదు చెప్పేశాడు. దైవ సందులో కూర్చున్నాడు, మధ్యాహ్నం సాయంకాలం ఉదయం ధ్యానిస్తూ మొర్రపెట్టాడు. దేవుడు దావీదు ప్రార్థనలు ఆలకించి భయము నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం. అవునా? విడిపించాడు లేదా? భయం నుంచి విడిపించాడు. నా ప్రాణమునైనా విమోచించాడు. కాబట్టి ప్రియులారా, దైవ సందులో చేరిన మనం ఈ ప్రశ్నలు మన బ్రతుకుల్లో కూడా జవాబు చెప్పాలా. కష్టాలు, బాధలు, బెంగలు, కలవరాలు, దుఃఖం ఏమన్నా ఉండనియండి, కారణం ఏంటో ఆలోచించు. ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలోనే ఉన్నావా? దిగంబరిగా కాకుండా వస్త్రాలు ధరించుకునే ఉన్నావా? ధైర్యంగానే ఉన్నావా? దాక్కుంటున్నావా? దాక్కుంటే బయటికి రా. దిగంబరిగా ఉంటే మారు. దేవునికి అవమానకరంగా ఉంటే సిద్ధపడు. ఎక్కడ పారిపోతున్నావు? లోకంలోంచి వచ్చి మళ్ళీ లోకంలోకి వెళ్తున్నావా? ఒకప్పుడు భక్తిగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోతున్నారు? మీరు చెప్పండి, ఎక్కడ పోతున్నారు? లోక స్నేహము, దేవునికి విరోధమని మీరు ఎరగరా? ఎవరితో గొడవ పెట్టుకుంటున్నారు? పోయి దేవునితో గొడవ పెట్టుకుంటారా? లోకంతో స్నేహం చేసి దేవునితో గొడవ పెట్టుకుని ఎక్కడ గెలుస్తావు? ఎక్కడ గెలుస్తావు? కాబట్టి లోకంతో గొడవ పెట్టుకో పర్వాలా, కానీ దేవునితో గొడవ పెట్టుకోకు. 3వది, ఏముంది నీ దగ్గర? ఏదైనా ఉందా? ఇన్ని సంవత్సరాల్లో దేవుని కోసం చేసింది ఏమన్నా ఉందా? దేవుని కోసం బ్రతికింది ఏమన్నా ఉందా? లెక్క చెప్పగలవా? లెక్కలు సరిగ్గా ఉంటే నీ జీవితంలో దేవుడు క్షేమాన్ని కలగజేస్తాడు. కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం పాజిటివ్గా వస్తే, అనుకూలంగా వస్తే, నువ్వు కృంగిపోయినా లేచిపోతావు, నేలపడినా లేచిపోతావు, బలహీనపడినా బలం తెచ్చుకుంటావు. దేవుడు ఎప్పుడు నిన్ను చేయి విడిచిపెట్టడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడు. అప్పుడు ఈ పాటకు అర్థం వస్తుంది. అది అప్పటి వరకు పాట పాడతావు అంతే, పాటకు అర్థం నీకు తెలీదు, అర్థం నీ జీవితంలో లేదు. ఆశపడదాం. ప్రభువా, ఇదిగో నువ్వు వేసే ప్రశ్నకు సమాధానం సరిగ్గా చెప్పి భయము లేని ధైర్యంతో కూడిన ప్రశాంతమైన జీవితాన్ని నేను జీవించాలనుకుంటున్నానయ్యా, నీ సహాయం నాకు చేయని ప్రార్థన చేద్దాం. నెమ్మదిగా మోకరించండి. ప్రభు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో దేవుని సహాయం కోసం ప్రార్థన చేస్తూ, దేవా నన్ను కనికరించు, నన్ను దర్శించు. ఇదిగో నువ్వు అడుగుతున్నావు, ఆదామా నువ్వెక్కడ? హాగరు ఎక్కడికి వెళ్తున్నావు? దైవజన భార్య నీ ఇంట్లో ఏముంది? ఈ ప్రశ్నలకు సమాధానం మేము చెప్పాలి ప్రభువా. మా జీవితాల్లో నీకు ఎదురుగా, నీకు దగ్గరగా, నీ వైపే పరిగెత్తుకుంటూ, నీవిచ్చిన ఆశీర్వాదాన్ని మా కుండల్లో పోసుకొని నింపుకుంటూ బ్రతకాలని ఆశ ఉందయ్యా. మాకు ఆ విధమైనటువంటి కనికరాన్ని, కృపను విస్తరింపచేయవా అని మనం ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము, మహిమపరుస్తున్నాం. గొప్ప దేవుడు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. మా భయానికి కారణం అజ్ఞాతికరమే, మా భయానికి కారణం అవిధేయతే. ఈరోజు మేము పారిపోయి నెమ్మది లేకుండా కారణం లోకంలోకి పరిగెత్తడమే. ఎక్కడి నుంచి వచ్చాము అక్కడ పరిగెత్తడమే కాదు నాయన. నీ వైపు పరిగెడితే, నీ వైపు వస్తే, నీకు దగ్గరగా వస్తే మా జీవితాలు దీవించబడతాయి. మా కరువులో, కొరతలో, శ్రమలో, బలహీనతలో మా దగ్గర ఏముందో చెప్పగలిగే స్థాయి మాకు అనుగ్రహించండి. దానిని రెట్టింపు చేసుకొని
దీవెనగా మారిపోవడానికి కృప కలుగు చేయండి. నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ మాటలు మా జీవితాల్లో ఫలింప చేయమని, నీ కనికరించేత మా బ్రతుకులను నింపమని మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.